యోహాను సువార్త 7వ అధ్యాయం అండి, verse 37. 37వ వచనం అండి. 37 to 39. John chapter 7 verse 37 to 39. మరి యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. In the last day, that great day of the feast, Jesus stood and cried, saying, If any man thirst, let him come unto me and drink. He that believeth on me, as the scriptures hath said, out of his belly shall flow rivers of living water. But this spake he of the Spirit, which they that believe on him should receive. For the Holy Ghost was not yet given, because that Jesus was not yet glorified. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. Hallelujah. హల్లెలూయా. Jesus said, He that thirsty, let him come and drink. యేసు చెప్పాడు, దప్పిగొనిన వాడెవడో వచ్చి దప్పి తీర్చుకొననిమ్ము. Out of his belly the river will flow. అతని కడుపులో నుండి జీవజల నదులు బయటికి పొర్లుతాయి. There it says he spoke about the Holy Spirit river. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన పరిశుద్ధాత్మ నదిని గురించి మాట్లాడాడు. One condition, ఒక షరతు, thirsty. దాహము కావాలి. Holy Spirit is not given to you not because of you are holy. మరి నీవు పరిశుద్ధతలో ఉన్న కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహింపబడదు. Holy Spirit is given to you so that you become holy. మరి పరిశుద్ధాత్ముడు నీకు ఎందుకు అనుగ్రహింపబడతాడంటే నీవు పరిశుద్ధముగా ఉండునట్లు. Holy Spirit will make you holy. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. But you must be thirsty for it. కానీ దాని కొరకైన నిశ్చయమైన దాహము కావాలి. Think that you are living in this place. ఇలాగ అనుకోండి, ఈ ప్రాంతంలో మీరు నివాసం In ఉంటున్నారు. this house. ఈ ఇంట్లో, Think that you are staying in this room. ఈ గదిలో మీరు నివాసం ఉంటున్నారని అనుకోండి. You are thirsty in the night. రాత్రి వేళ మీకు దాహం వేసింది. You look, there is no water. నీళ్ళ కొరకు చూచావు, అక్కడ నీళ్లు లేవు. Then you came to know after a furlong there is water. మరి తర్వాత నీకు తెలిసింది ఏమిటంటే ఒక ఫర్లాంగు ఎడములో నీళ్లున్నాయని. If you are really thirsty, you will go there. నిజంగా నీవు దాహము కొనిన వ్యక్తివైతే ఆ చోటికి వెళతావు. If you have a small thought, okay, let me get it in the morning. లేక ఒక చిన్న తలంపు ఉండి పొద్దున చూసుకుందాంలే అని నువ్వు అనుకుంటే, But if you are really thirsty, you will go there. నిజంగా నీకు దాహం వేస్తే నిశ్చయంగా అక్కడికి వెళ్తావు. And there they say, this is Pentecostal river, don't drink. మరి ఇదిగో ఇది పెంతెకొస్తున్నది, నువ్వు తీసుకొని రాకు. Then what you will say? అప్పుడు ఏం చెప్తావు? Whether it is Pentecostal river or any coastal river, I am thirsty, I want water. ఒకవేళ ఇది పెంతెకొస్తు యొక్క నది గాని లేక కోస్తా యొక్క ఏ నది గాని నాకు దాహం వేస్తోంది, నాకు నీళ్లు కావాల్సిందే అంటావు. Hallelujah. హల్లెలూయా. Holy Spirit is in you. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. What Jesus said? యేసు ఏమన్నాడు? Something going to come upon you from outside? No. బయట నుండి ఏదో మీకు సంభవిస్తుందన్నది కాదు. But from your inside river will flow out. ఇదిగో నీ కడుపు లోపల నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి. When you keep quiet, నిశ్శబ్దంగా ఉండు. you accepted Jesus, the Holy Spirit has come in you, brother. ఎప్పుడైతే సహోదరుడా నీవు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించావో నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. The word of God brought in you by Holy Spirit. మరి దేవుని వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడే నీలోనికి తెచ్చాడు. That's how you accepted Jesus. అందుకే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించావు. Holy Spirit is in you. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. The water may be up to your neck level. బహుశా ఆ నీటి కొలత కుతికెల వరకు ఉండొచ్చు. Walk one more step. ఇంకొక అడుగు ముందుకేయ్, River will flow out. అప్పుడు నది నీ నుండి పొర్లుతుంది. You will speak in tongue. నీవు అన్య భాషలతో మాట్లాడతావు. Stop. ఆగు. Luke chapter 11 verse 11 to 13. I'll close quickly and we'll spend time in prayer. నేను తొందరగా ముగిస్తానండి, మనం తర్వాత ప్రార్థనలు గడుపుదాం. Luke 11 to 13. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి 13 వచనాల వరకు. You read, brother.
మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనను. Hallelujah. హల్లెలూయా. If you ask, he will give you the Holy Spirit. ఒకవేళ మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. One condition, thirsty. ఒక షరత్ ఏంటంటే దాహము. Number 2, ask. రెండవది అడగడం. Acts 5:32, that the last scripture, then we'll pray. ఆఖరిగా అపోస్తలుల కార్యములు 5:32 చదివి మనం ముగిద్దాం. Acts 5:32. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం అండి. Read, brother. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. Hallelujah. హల్లెలూయా. God gives the Holy Spirit to them that obey him. మరి దేవుడు ఎవరికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంటే విధేయులైన వారికి. Lord, whatever you say, I am ready to obey. ప్రభువా నీవేదైతే చెబుతావో నేను విధేయుడనవుతానయ్యా. Hallelujah. హల్లెలూయా. 3 conditions. 3 షరతులండి. Thirsty. ఒకటి దాహం. Number 2, willing to ask. రెండవది అడగగలిగిన ఇచ్చ. Lord, I want it, I want it. ప్రభువా నాకు కావాలి, నాకు కావాలి. When you are a child, when you go to office, when you are a child which is of 3 years old, say, Papa, bring me a toffee. You may bring or you may not bring. మరి ఆఫీస్కి వెళ్ళే సమయంలో 3 సంవత్సరాల ప్రాయంగల పసివాడిని అడుగుతాడు, నాన్న నాకు చాక్లెట్ కావాలి అని అడుగుతాడు. నువ్వు తెస్తావో తేవో నీకు చెందింది. But if he coach hold of your hand and start asking, Papa, bring me the toffee today, bring me, if he cry, you will certainly remember the child and bring the toffee. లేక ఆ బాలుడు నీ ప్యాంటు గట్టిగా పట్టుకొని, నాన్న నాకు ఎలాగైనా చాక్లెట్ కావాల్సిందే, నువ్వు తెస్తావా లేదా, నాకు కావాల్సిందే అంటే నిశ్చయంగా నాన్నగారు కొడుకులకు చాక్లెట్ తెస్తాడు. Hallelujah. హల్లెలూయా. Similarly, if you ask, the Lord will give you the Holy Spirit. అదే ప్రకారంగా ప్రభువును నువ్వు పరిశుద్ధాత్మను గురించి అడిగినట్లయితే నిశ్చయంగా ప్రభు నీకు ఇస్తాడు. And the Holy Spirit is given to them that obey him. మరి విధేయులైన వారందరికీ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. Lord, I am ready to obey. ప్రభువా నేను విధేయుడనవడానికి సిద్ధంగా In ఉన్నాను. these last days, God is pouring out his Spirit upon all people. మరి ఈనాటి కడవరి దినాలలో ప్రభువు తన ఆత్మను ప్రజలందరి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. These are the last days. ఇవి కడవరి దినాలండి. First fire comes. మొదట అగ్ని దిగి వస్తుంది. When the fire comes, you start crying. అగ్ని ఎప్పుడైతే దిగి వస్తుందో నువ్వు ఏడుస్తూ ఉంటావు. Do not pray for unknown tongue. అన్య భాషల కొరకు ప్రార్థన చేయకండి. Lord, fill me with your power. ప్రభువా నీ శక్తితో నింపు నాయనా. Lord, fill me with the Holy Spirit. ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నింపు. First experience is fire. మొదటి అనుభవం అగ్ని. That will cleanse you. అది మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. That will tell you this is wrong, this is wrong, this is wrong. ఆ అగ్ని మీతో ఇది తప్పు అది తప్పు అని చెబుతుంది. Then you start praising God. ఆ పిదప నీవు ప్రభువును స్తుతిస్తూ ఉంటావు. You will go into the depth of the river. నీవు నది లోతుల్లోకి వెళుతావు. And you will start swimming in the river. ఆ తర్వాత నీవు నదిలో ఈదడం మొదలు పెడతావు. Hallelujah. హల్లెలూయా. Start praying. ప్రార్థన ఆరంభించండి. First, the fire. మొదట అగ్ని అండి. Not unknown tongue. అన్య భాషలు కాదు. First, fire. మొదట అగ్ని. Sanctify ourselves. మనలను మనము పవిత్రపరచుకుందాం. Our anger, our jealousy, our hatred, everything that is against the word of God may be removed. మరి మనలో ఉన్న కోపము, అసూయ, ద్వేషము దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనవి. Let the fire burn in our heart.
ఇదిగో దేవుని అగ్ని మన గుండెల్లో మండునుగాక. Then the fire go into our bones. అప్పుడు ఆ అగ్ని ఎముకలలోనికి వెళ్ళునుగాక. Then the fire makes you flames of fire. అప్పుడు మరి ఆ అగ్ని నాలుకలుగా విభాగింపబడునుగాక. Hallelujah. హల్లెలూయా. Worship the Lord. ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. Worship the Lord. ప్రభువును ఆరాధిస్తూ ఉండండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికే మహిమ. River of God is flowing here. దేవుని నది ఇక్కడ ప్రవహించుతున్నది. Go into it. ప్రవహిస్తూ ఉంది. Amen. ఆమేన్. Now the servant of God will pray and close this meeting. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ఈ సభను ముగిస్తారు. Listen. వినండి. Today 3:30 there is a special prayer for waiting for the Holy Spirit. మరి ఈ రోజు 3:30 గంటలకు పగలు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. Pastor Tarsim has come from Punjab, will lead that meeting. మరి పంజాబ్ నుండి వచ్చిన పాస్టర్ తర్సీం గారు ఆ కూటాన్ని నిర్వహిస్తారు. Those who are thirsty for the Holy Spirit, please come. పరిశుద్ధాత్మ కొరకైన దాహం ఎవరి కలిగి ఉన్నారో దయచేసి రండి. మీరు Those who are anxious to be filled with the Holy Spirit, please come. అత్యాసక్తితో ఆత్మ చేత నింపబడాలన్న కోరిక కలిగిన వాళ్ళు దయచేసి రండి. 3:30 this afternoon. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ఉంటుందండి. So I request you, those who are thirsty to be filled with the Holy Spirit, please come. అందుకే పరిశుద్ధాత్మ కొరకైన తృష్ణ దాహం కలిగిన వాళ్ళు దయచేసి రమ్మని ఆహ్వానిస్తూ When ఉన్నారు. you live in the Holy Spirit, you have a victorious life. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మలో జీవించడం చేస్తావో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడపగలుగుతావు. Victorious Christian life. జయవంతమైన క్రైస్తవ జీవితం. Friends, only through the Holy Spirit we can have victorious life. స్నేహితులారా, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం గడపగలం. Otherwise we will be led by the flesh. లేనట్లయితే మనం శరీరత్వము చేత నడిపించబడతాం. In order to overcome the flesh, we need the Holy Spirit. శరీరత్వం మీద జయం పొందుకోవాలంటే మనకు పరిశుద్ధాత్మ అవసరత ఉంది. When the fire of the Holy Spirit comes, your fleshly lusts are burned. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్నిని మీదికి దిగి వస్తుందో శరీరత్వముతో కూడిన నీ అభిలాషలన్నీ అగ్నికి కాల్చబడతాయి. Only one way of victorious life is living in the Spirit. మరి ఆత్మలో జీవించడం అన్నది ఒక్కటి మాత్రమే విజయవంతమైన క్రైస్తవ జీవితానికి మార్గమై ఉన్నది. Holy Spirit will lead you. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. Then you will choose the narrow way. అప్పుడిక నీవు ఇరుకైన మార్గాన్ని ఎన్నుకుంటావు. Then you will take your own cross. అప్పుడు నీ సొంత సిలువను మోస్తావు. Then you will put on the yoke of Christ. అప్పుడు క్రీస్తు యొక్క కాడిని మీదికి తీసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Then you will reach Zion. అప్పుడు నీవిక సియోనుకు చేరుకుంటావు. For that, we ourselves cannot do that. దాని కొరకై మనంతట మనమే ఆ పని చెయ్యజాలం. We need the helper, the Holy Spirit. మరి పరిశుద్ధాత్మని యొక్క అవసరత మనకు సహాయం ఉంది. He has come to lead us.
ఆయన మనల్ని నడిపించడం కొరకు వచ్చాడు. On the day of Pentecost, the river of God has come down. మరి పెంతెకొస్తు పండుగ దినము నాడు పరిశుద్ధాత్మ నది క్రిందికి దిగి వచ్చింది. In one of these days, the river will flow back. మరి ఈనాటి దినములలో ఏదో ఒక నాడు ఆ నది తిరిగి పైకి వెళ్ళిపోతుంది. At that time, all the people who enjoy the river like a fish will go up. మరి అప్పటి వరకు నదిలోని చేపల వలె ఈదబడగలిగారు అలాంటి వాళ్ళు పైకెత్తబడతారు. The river came alone, but river will go back with the bride of Christ. మరి నది అయితే ఒంటరిగా దిగి వచ్చింది, మరి వెళ్ళేటప్పుడేమో క్రీస్తు వధువును వెంట వేసుకొని వెళుతుంది. Hallelujah. హల్లెలూయా. So this is the time to live in the river. మరి ఇదే సమయము నదిలో నివసించగలిగిన సమయం. This is the time to live in the river. మరి నదిలో నివసించే సమయము ఇదే. Hallelujah. హల్లెలూయా. This is the time God pouring out His Spirit. మరి ఇదే సమయములో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. So this afternoon 3:30 we pray together so that God may fill you with the Holy Spirit. మరి మధ్యాహ్నం 3:30 గంటల సమయములో పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రభువుకు మొరపెట్టబోతున్నాం. పరిశుద్ధాత్మను ప్రభు కుమ్మరిస్తాడు. So you will be speaking in a tongue that speaks to God only, no man understands. మరి నీవు అన్య భాషలతో మాట్లాడుతావు, అది కేవలము దేవుడు మాత్రమే అర్థం చేసుకుంటాడు, ఏ మనుష్యునికి అర్థం కాదు. When needed, God will give you gift of tongue. మరి అవసరమైనప్పుడు దేవుడు అన్య భాషల వరమును నీకు ఇస్తాడు. When needed, God will give you the interpretation of tongues. మరి అవసరమైన వేళ దేవుడు అన్య భాషలకు అర్థము చెప్పే కృపా వరమును కూడా నీకు ఇస్తాడు. 3 tongues. 3 భాషలు, 3 tongues. 3 అన్య భాషలు. Hallelujah. హల్లెలూయా. Romans 14:22 says. మరి రోమీయులకు రాసిన పత్రిక 14 1 Corinthians 14:22 says. మరి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14:22 వచనం చెబుతోంది. Unknown tongue is a sign for unbelievers. మరి అన్య భాష అనేది అవిశ్వాసికి గుర్తై ఉన్నది. Why? ఎందుచేత They do not know what it is. వాడికి అది ఏమో తెలియదు. Believers know it is a language speaking to God. మరి విశ్వాసులకేమో ఇది దేవునితో మాట్లాడే భాష అని తెలుసు. The Spirit of God tells me to explain one thing more and then I'll close. మరి దేవుని ఆత్మ మరొక విషయం మీకు అర్థం చేయించమని చెబుతున్నాడు. నేను చెప్పి The ముగిస్తాను. true worshippers must worship the Lord in the Spirit. దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. Why we should worship the Lord in the Spirit? మరి మనం ఎందుచేత దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి? In our body there are 2 veins. మరి మన శరీరములో 2 అంగములు ఉన్నాయి. Veins. 2 నాడులు ఉన్నాయి. From one vein fresh blood goes to the members of our body. మరి ఒక నాడి గుండానేమో శుద్ధ రక్తం మన శరీర అవయవ భాగాల్లోనికి వెళుతుంది. Through other vein that blood flows back to the heart. మరి మరొక నాడి గుండా చెడు రక్తం మన హృదయానికి తిరిగి ప్రవహిస్తుంది. The used blood comes back through lungs and kidney. మరి ఉపయోగించబడిన రక్తం మూత్రపిండాలకు తర్వాత ఊపిరితిత్తులకు ప్రవహిస్తుంది. Then it is cleansed and go back to heart. మరి అది శుద్ధీకరించబడి తిరిగి గుండెలోకి వెళ్తుంది. In the same way we worship the Lord in the Spirit. అదే ప్రకారముగా ఆత్మలో మన ప్రభువును మనం ఆరాధిస్తాం. What happens? ఏమి సంభవిస్తుంది? The Spirit of God takes your spirit to God's Spirit. మరి దేవుడు మీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మను దేవుని ఆత్మ యొద్దకు తీసుకొని వెళతాడు. Then all the burden is purified there. అప్పుడు ఇక భారమంతా కూడా అక్కడ శుద్ధీకరించబడుతుంది. Fresh spirit comes. మరి క్రొత్త తాజా ఆత్మ బయలుదేరి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's why when you sit down and pray in unknown for a while, అందుచేతనే కొంతసేపు కూర్చొని నీవు అన్య భాషలో ప్రార్థిస్తున్న వేళ all your burden gone. నీ భారమంతా కూడా కొట్టుకొని పోతుంది. Think that the neighbors are attacking you. ఇలాగ అనుకోండి, మీ ఇరుగు పొరుగు వారి మీద మీ మీద దాడి చేస్తున్నారు. But if you sit and pray in unknown tongue for a while, కానీ కొంతసేపు నువ్వు కూర్చొని అన్య భాషల్లో ప్రార్థించినట్లయితే your spirit is taken to God's Spirit. నీ ఆత్మ దేవుని ఆత్మ యొద్దకు తీసుకోబడుతుంది. Is purified there. అక్కడ శుద్ధీకరించబడుతుంది. All the fear is taken away. ఇక భయమంతా కూడా తీసివేయబడుతుంది. And you get a bold spirit. ఇక అప్పుడు నీవు ధైర్యము కలిగిన ఆత్మను పొందుకుంటావు. That's why worshiping the Lord in the Spirit God has arranged.
మరి అందుకొరకే ఆత్మలో ఆరాధించడం అనే దానిని దేవుడు అనుమతించాడు. True worshippers must worship the Lord in truth and in spirit. యథార్థముగా దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. When Paul says, when I speak in tongue, my spirit prays. మరి పౌలు గారు అంటున్నాడు, నేను అన్య భాషలతో ప్రార్థించినప్పుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది. I don't understand what it is, మరి అది ఏమిటో నా మనస్సుకు అర్థం కావటం లేదు. but God knows it. కానీ దేవునికే అది తెలియను. Oh, brothers, sisters, have this facility from the Lord. ఓ సహోదరి సహోదరులారా, దేవుని నుండి ఈ సదుపాయాన్ని అనుభవించండి. You will walk victorious life. మీరు విజయవంతమైన క్రైస్తవ జీవితంతో అడుగులు వేయగలరు. Sorrows will be far away from you. ఇదిగో ఫరోలు నీకు దూరమైపోతారు. All the burden will go away from you. నీలో నుండి భారం అంతా కూడా కొట్టుకొని పోతుంది. You live in the river of God. నీవు దేవుని నదిలో నివసించగలవు. This is for all the children of God. ఇది దేవుని పిల్లలందరి కొరకైనది. Whether your name is Baptist, CSI, Pentecost or anyone, is for all. ఒకవేళ నీ సంఘ శాఖ బ్యాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఇది ప్రజలందరి కొరకైనది. Hallelujah. హల్లెలూయా. God pour out his spirit upon all flesh. దేవుడు తన ఆత్మను ప్రజలందరి మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. May the Lord fill you with his spirit. మరి దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరించును గాక. Now the servant of God will pray and close the meeting, and afterwards I'll be sitting here and praying for the sick people. ఇప్పుడు దేవుని సేవకులు ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. ఆ పిదప నేను ఇక్కడే మీ కొరకు ప్రార్థించిన కొరకు కూర్చుంటాను. రండి ప్రార్థించుకోండి. 3:30, a special time for receiving the baptism of the Holy Spirit. మరి పగలు 3:30 గంటలకు ప్రత్యేకమైన సభ ఒకటి ఉంటుంది, పరిశుద్ధాత్మను మరి స్వీకరించడం కొరకు. For the expense of meeting, if God speaks to you, you can put the offering in the box provided. మరి సభల ఖర్చుల కొరకై మీ మనసులో ఏమైనా దేవుడు భారము కల్పిస్తే మీరు ఈ కానుక పెట్టెలో అర్పించొచ్చండి. మా అందరికీ అవసరమైన మంచి వర్తమానాన్ని మాకు అందించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అనుదినము ప్రభువా, మీ యొక్క ఆత్మను మేము కలిగి ఉండి మీ ఆత్మ ప్రకారము మీ చిత్తం చొప్పున మా జీవితాలను మేము మలుచుకోవడానికి మీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విత్తబడిన వాక్యము ప్రభువా వ్యర్థముగా పోకుండా దానిని మా హృదయంలో ఫలింపజేసుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మిగిలిన 2 దినముల కూటంలలో కూడా మీ తోడ్పాటును అనుగ్రహించండి. మీ అధ్యక్షతన మీ మహిమార్థమై జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభువా మిమ్మల్ని పొందుకొని తృప్తిగా వెళ్ళామనే మంచి మనసును అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, అభిషేకము, ఆయన సన్నిధిలో కూడి మనకును మరి విశేషంగా వాక్యోపదేశములు ఇచ్చే దైవదాసులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీరు